రాజంపేట వ్యవహారంలో కాసేపట్లో మేడా మల్లికార్జున్ రెడ్డి వ్యతిరేక వర్గం సీఎం చంద్రబాబుతో సమావేశం కానుంది. ఈ సమావేశానికి మేడా హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్, మేడా మల్లికార్జున్ రెడ్డి అమరావతి వచ్చారా? ఆయన సీఎంను కలిసే అవకాశం ఎంతవరకు ఉంది? మనకి వరప్రసాద్ పార్టీ వర్గాల నుంచి చదువుతున్న సమాచారం మేరకైతే మేడా మల్లికార్జున్ రెడ్డితో పాటుగా మేడా అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ వైపు నుంచి ఆహ్వానాలు పంపించామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. సో కొద్దిసేపు క్రితం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కడప జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా స్పష్టంగా మేడా మల్లికార్జున్ రెడ్డికి అయితే ఆహ్వానం పలికాం, ఆయనతో చర్చించాలని చెప్పి చంద్రబాబు సమక్షంలో చర్చలకు రమ్మని కూడా చెప్పాం. కానీ ఆయన వస్తారా రారా అన్న విషయం ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్న దిశగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకైతే మేడా మల్లికార్జున్ రెడ్డి ఈ సమావేశానికి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి అన్న అభిప్రాయం అయితే పార్టీ వర్గాల్లో కనిపిస్తున్నాయి. సో పార్టీ వర్గాలు కూడా ఆ నియోజకవర్గం నుంచి ఎవరు కూడా ఇక్కడ రాజధానికి చేరుకున్నట్లుగా సమాచారం లేదు. సో ఈ నేపథ్యంలో మేడా మల్లికార్జున్ రెడ్డి వస్తారా రారా, ఒకవేళ వస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఏమన్నా రాజీకి సిద్ధపడతారా అన్న ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ రాజధానికి చేరుకోవటం, సో మరొక వైపు మేడా మల్లికార్జున్ రెడ్డికి సంబంధించిన సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డి కూడా తాను వైసీపీలో చేరుతున్నాను అన్న విషయాన్ని కూడా కొంత లీకుల ద్వారా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక వైసీపీలోకి వెళ్ళటం మేడా మల్లికార్జున్ రెడ్డి దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గంతో పాటుగా పరిసర ప్రాంతాల్లోని రాయచోటి కావచ్చు, రైల్వే కోడూరు కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో కూడా పార్టీని మరింత బలోపేతం ఏ విధంగా చేసుకోవాలన్న అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. సో దాంట్లో భాగంగానే రాజంపేట నియోజకవర్గం ప్రధానంగా మేడా వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నివాస మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. సో ఓవరాల్ గా ఇప్పటికే రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించేందుకైతే కొంతమంది సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది, పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారండి, ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న తరుణంలో ఏ వర్గానికి పెద్దపీట వేస్తారన్న ఆసక్తి ఉత్కంఠ కూడా కనిపిస్తుంది. మరొకవైపు జమ్మలమడుగు పంచాయతీకి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు వద్ద ఆ పంచాయతీ కూడా చంద్రబాబు నాయుడు వద్దకి చేరనుంది. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయాలా లేకపోతే రామసుబ్బారెడ్డి పోటీ చేయాలా అన్న అంశానికి సంబంధించి కూడా కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నడుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఏదో ఒక నిర్ణయం మరికొన్ని రోజుల్లోనే వస్తుందన్న భావన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వరప్రసాద్, అసలు మేడాపై సీఎం ఏమైనా చంద్రబాబు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఇవేమైనా కనిపిస్తున్నాయా? యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే లేవని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం, పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉండడం జరిగింది తప్ప ఎక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా కూడా పార్టీ వర్గాల నుంచి తెలియలేదు. సో ఈ నేపథ్యం పార్టీ వర్గాల దగ్గర సమాచారం లేదు. సో ఒక విధంగా చూసుకుంటాం అంటే మేడా మల్లికార్జున్ రెడ్డిని సస్పెండ్ చేసే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆయనైతే మేడా మల్లికార్జున్ రెడ్డి వ్యూహం చూస్తా ఉంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకుని వైసీపీలోకి వెళ్తే బాగుంటుంది, తాను ఇక్కడే ఉండాలని కోరుకున్నప్పటికీ వైసీపీలోకి పోయేలాగా తెలుగుదేశం పార్టీ వర్గాలు, అలాగే ప్రధానంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి, అలాగే కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో పాటుగా మిగతా లోకల్ గా ఉండే లీడర్లు కూడా కొంత పొగబెట్టే ప్రయత్నం చేశారు. తాను ఇక్కడ పడుతున్న ఇబ్బందులు, రాజంపేట నియోజకవర్గంలో పడుతున్న ఇబ్బందులు, తాను ఎదుర్కొంటున్న కష్టాలను అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినా కానీ వాటిని పరిష్కరించలేదు. ఒక విధంగా తనను అవమానానికి గురి చేశారన్న దిశగా ఇప్పటికే వివిధ సందర్భాల్లో రకరకాల వేదికల మీద బహిరంగంగా కాకుండా పరోక్షంగా మేడా మల్లికార్జున్ రెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనే మేడా మల్లికార్జున్ రెడ్డి టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఒక మేడా మల్లికార్జున్ రెడ్డితోనే కాకుండా రఘునాథ్ రెడ్డి అలాగే మిగతా కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు నాయుడు చర్చించారు. చర్చించిన మీదట కొంతకాలం క్రితం ఆయన వలసపోకుండా బ్రేకులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ తర్వాత అంతా సర్దుబాటు అవుతోంది అనుకుంటున్న సమయంలో ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఒక్కొక్క వ్యవహారం కొంత క్లారిటీ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు మేడా మల్లికార్జున్ రెడ్డి కూడా ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది, ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి కొంత సమాచారం తెలుగుదేశం పార్టీ వర్గాల దగ్గర కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకటికి 2 సార్లు మేడా మల్లికార్జున్ రెడ్డిని కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేశాము, పార్టీని వీడి వెళ్లకుండా ప్రయత్నం చేసినప్పటికీ
మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మేడ మల్లికార్జున రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తమ్ముడు రఘునాథ్ రెడ్డి వైసీపీ వైపే వెళ్లే దిశగానే ఆలోచన చేస్తున్నారు. అదే రకమైన ఒత్తిడి మేడ మల్లికార్జున రెడ్డి మీదే తీసుకువస్తున్నారన్న భావన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో కూడా ఉండటంతో కొంత మేడ మల్లికార్జున రెడ్డిని పార్టీలో ఉంచే వ్యవహారం విషయానికంటే ఎక్కువగా పార్టీని ఆ నియోజకవర్గంలో ఏ విధంగా బలోపేతం చేసుకోవాలన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మీరు అక్కడ అడిగినట్లుగా సస్పెండ్ చేసే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. అయితే మల్లికార్జున రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఏదన్నా ఈ పంచాయతీ చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ఎవరన్నా లీడర్లు ఆ రకమైన డిమాండ్ చేసినా కావచ్చు, లేకపోతే ఇంకొన్ని విషయాలు ఏదన్నా కొత్తగా చంద్రబాబు వద్ద ప్రస్తావించినప్పుడు ఆ రకమైన చర్యలు తీసుకుంటారా అన్న ప్రచారం కూడా లేకపోలేదు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరిన కేంద్రంలోని బీజేపీ నేతలు ఒప్పుకోలేదని, అందుకే 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% వారికి ఇచ్చామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పడం విడ్డూరమన్న చంద్రబాబు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఇచ్చారో లెక్క చూసుకోవాలని సూచించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు కేటాయించారని విమర్శించారు బాబు. ఏపీకి ఇచ్చిన నిధులు రోడ్లపై టోల్ పెట్టి వసూలు చేసుకునేవని వ్యాఖ్యానించారు. పోలవరం DPR-2 ఆమోదంలో ఏడాది ఆలస్యమైందని, దీనికి గడ్కరీ సమాధానం చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.